బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా ఆగట్లేదు. ఆ దేశంలో ప్రొటెస్టులు జరుగుతున్న ప్రతిసారి అక్కడి ముస్లిమ్స్ రాడికల్స్ హిందువుల్ని టార్గెట్ చేస్తారు. ప్రీవియస్లో వందల మంది హిందూ ఇళ్లను తగలబెట్టి గుళ్లను కూడా కూల్చివేశారు. హిందూ మహిళలను టార్గెట్ చేసి బలాత్కారం చేశారు. ఈసారి వీళ్ళు అన్ని లిమిట్స్ క్రాస్ చేసి ఒక అమాయకుడైన హిందూ యువకుని బ్లాస్ఫెమీ చేశాడనే ఫేక్ ఎలిగేషన్ వేసి రోడ్డు మీద వందల మంది కలిసి అతని దారుణంగా కొట్టి బతికుండగానే తగలబెట్టారు. ఆ వీడియో చూడడానికి ఎంత దారుణంగా ఉంది అంటే నేను ఇక్కడ మీకు చూపించలేను. అయితే ఈ రాడికల్స్ ఆ హిందూ యువకుని తగలబెట్టి ఏ విధమైన స్లోగన్స్ చేశారో మీకు తెలుసా? ఒకసారి ఇది వినండి. ఇది విన్నాక వీళ్ళంతా స్టూడెంట్స్ జంజీ యువత అని మీరు అనుకుంటున్నారా? వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేపట్టే యంగ్ ఉగ్రవాదులు. ఈ ముస్లిం రాడికల్స్ ఉగ్రవాదుల టార్గెట్ ఒక్కటే, హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశం. నిజం చెప్తున్నాను, మన దేశంలో ఉన్న హిందువులు మేల్కోకపోతే రేపు భారత్కి ఇదే పరిస్థితి వస్తుంది. ఈ రాడికల్స్ చాలా క్లియర్గా ఉన్నారు. మా దేశం ముస్లిం మెజారిటీ ఉన్న దేశం కాబట్టి ఇక్కడ మైనారిటీకి ఉండే హక్కు లేదు అంటూ టార్గెట్ చేసి క్రిస్టియన్స్ని అందరినీ ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. ఇక మిగిలింది హిందువులు మాత్రమే. అందుకే వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ లీడర్స్ అక్కడి ప్రజల్ని ఏమని రెచ్చగొడుతున్నారో తెలుసా? ఇండియాకు చెందిన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ మనం ఆక్యుపై చేయాలి, వాటిని బంగ్లాదేశ్లో కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేయాలని చెప్తున్నారు. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే, మేము రోడ్డుపైకి వచ్చి ప్రొటెస్ట్ చేసి బంగ్లాదేశ్ గవర్నమెంట్ని కూల్చేశాం, సేమ్ ఇలాగే బార్డర్ దాకా వెళ్ళి ఇండియాను కూడా ఆక్యుపై చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉండేది భారత ఆర్మీ. దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్గా ఉంటే వీళ్ళు బార్డర్ ఏరియాకు వచ్చే వేల మందిని ఒకేసారి లేపేయడానికి భారత ఆర్మీ ఏ మాత్రం వెనుకాడదు. అది ఈ లఫ్ట్ అస్సలు అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు ఇండియాని ఏం చేయలేక ఆ దేశంలో ఉన్న హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ దీపు చంద్రదాస్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసే యువకుడు. ఇతని వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇతనికి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తితో కాస్త చిన్న గొడవ జరిగింది. అది దేవుడికి సంబంధించిన గొడవ కానే కాదు, వేరే ఇష్యూ. అయితే ఇతనితో గొడవ పడ్డ వ్యక్తి కావాలని ఈ చంద్రదాస్ అల్లాని అవమానించాడు, మన దేవుణ్ణి అవమానించాడనే ఒక రూమర్ని క్రియేట్ చేసి ఈ ప్రొటెస్ట్ చేస్తున్న ఈ లఫ్ట్ గాళ్ళకు చెబితే వాళ్ళంతా వచ్చి ఇతని రోడ్డుపైకి లాక్కెళ్ళి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. కొందరైతే వాళ్ళు దేవుడి పేరు చెబుతూ ఇతని ఛాతీ పైన ఎగురుతున్నారు. తన బట్టల్ని చింపేసి కొట్టి బతికుండగానే చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు. ఆ వీడియో చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. చుట్టూ ఉన్న రాడికల్స్ మొత్తం సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఎంజాయ్ చేశారు, ఫోన్లో వీడియో తీశారు. ఇది వీళ్ళ మైండ్ సెట్. కేవలం బంగ్లాదేశ్లోనే కాదు, వీళ్ళు పాకిస్తాన్లో అలాగే బిహేవ్ చేశారు, ఆస్ట్రేలియాలో జరిగిన దాడుల్లో కూడా అలాగే బిహేవ్ చేశారు, గాజాలో కూడా ఇలానే బిహేవ్ చేశారు, అండ్ మన ఇండియాలో కూడా ఫ్యూచర్లో ఇలానే బిహేవ్ చేస్తారు. అందులో డౌటే లేదు. ఇక్కడ మేలుకోవాల్సింది హిందువులు. మనం ఇలాగే మేము సెక్యులర్ వాదులము, అన్ని మతాలని ఈక్వల్గా చూస్తాము, అందరితో సమానంగా ఉంటాము అనే ఆలోచనలో ఉంటే వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. మేము వేరే ఏ దేవుణ్ణి నమ్మం, మా దేవుడే మాకు గొప్ప, మా దేవుణ్ణి ఎవరైనా ఏదైనా అంటే మేము ఊరుకోము అనే మైండ్ సెట్లో క్లియర్ కట్గా ఉన్నారు. నాకు విషయం అర్థం కాదు, ఈవెన్ మన దేశంలో కూడా వాళ్ళ దేవుని ఏదైనా అంటే వారు అస్సలు ఊరుకోరు, గవర్నమెంట్ను కూడా పట్టించుకోరు. కానీ మనం ఎందుకు హిందూ దేవుళ్ళని ఎవరైనా అంటే అస్సలు పట్టించుకోం. అలాంటి వాళ్ళను కాపాడడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చేస్తుంది. అంటే సెక్యులరిజం కేవలం వీక్ మైండ్ సెట్ కలిగిన హిందువులకు మాత్రమే అని, మతాలన్నీ సమానమని మనం నమ్ముతున్నాం. మరి వాళ్ళు నమ్ముతున్నట్లుగా మీకు అనిపిస్తుందా? మన భారత ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్ విషయంలో ఇకనైనా మేల్కొంటే బాగుంటుంది. బంగ్లాదేశ్లోని చిన్న చితక లీడర్లు, ఈవెన్ ఈ మహమ్మద్ యూనస్ గారు, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా చాలా క్లియర్గా ఇండియా పైన దాడి చేయాలి, ఇండియాను ఆక్యుపై చేయాలి అని మాట్లాడుతున్నారు. మనం మాత్రం ఏ మాత్రం పౌరుషం లేకుండా బంగ్లాదేశ్కి ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం, తినడానికి తిండిని ఇస్తున్నాం. మనం ఎందుకు మన పక్కన ఇలాంటి పామును పెంచుకుంటున్నాం? ఒక హిందువుని ముస్లిమ్స్ రాడికల్స్ నడి రోడ్డు మీద బతికుండగానే కాల్చి చంపుతుంటే మన గవర్నమెంట్ ఎందుకు నోరు మూసుకుని ఉంటుంది? అలాగే మన దేశంలో 24 గంటలు గాజా ముస్లిమ్స్ కోసం పోరాడేవారు హిందువుల కోసం ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మీకు అర్థమైందా వాళ్ళ గోల్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో? అండ్ ఇంకో విషయం,
బంగ్లాదేశ్లో హిందువులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళను అక్కడి ముస్లిం జిహాదీలు బ్రతకనివ్వరు. కాబట్టి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లో మిగిలి ఉన్న హిందువులందరినీ తిరిగి ఇండియాలోకి రప్పించుకోవాలి. వాళ్ళంతా తిప్పి కొడితే 1 కోటి మంది కూడా ఉండరు. పైగా వాళ్ళు హిందువులు కాబట్టి ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉండదు. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ 2 ముస్లిం దేశాలు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాడికల్ ముస్లిం దేశాలు. అలాంటప్పుడు ఆ దేశంలో ముస్లింలకు ఏం ప్రాబ్లం ఉంటుంది? అక్కడి రాడికల్స్ ఆ దేశంలో ఉన్న హిందువుల్ని బ్రతకనివ్వట్లేదు, టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అందుకే అక్కడి హిందువుల్ని మన ఇండియాకు రప్పించుకొని వాళ్ళను కాపాడటంలో ఎటువంటి తప్పు లేదు. మోదీ గారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ విషయంలో ఎంత త్వరగా రియాక్ట్ అయితే అంత బెటర్గా ఉంటుంది, లేదా పరిస్థితులు మరింత వరస్ట్గా మారుతాయి. వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన SIR కారణంగా ఇప్పటికే చాలామంది బంగ్లాదేశీలు తిరిగి పారిపోతున్నారు. కానీ అది సరిపోదు. మన దేశంలో కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వెతికి పట్టుకొని తిరిగి వాళ్ళ దేశంలోకి తరిమేస్తే కానీ మన దేశానికి పట్టిన దరిద్రం పోదు. ఆల్రెడీ ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ కారణంగా ఇంగ్లాండ్ ప్రజెంట్ కంప్లీట్గా ఒక ముస్లిం కంట్రీగా మారింది. యూరోప్లో చాలా దేశాలు ఇల్లీగల్ ముస్లిమ్స్ ఇమిగ్రేషన్ కారణంగా సఫర్ అవుతున్నారు. సేమ్ పరిస్థితి అమెరికాది కూడా. కానీ ఇప్పుడు ఆ దేశంలోని క్రిస్టియన్స్ అంతా తిరగబడుతున్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నారు. మన దేశం కూడా ఇప్పుడే జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇజ్రాయిల్ అనేక సంవత్సరాలుగా ఈ రాడికల్స్తో పోరాడుతుంది. అండ్ మెల్లగా ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పే మాటల్ని ప్రపంచం రియలైజ్ అవుతుంది. పరిస్థితులు ఇలానే కంటిన్యూ అయితే నాకు తెలిసి 3వ ప్రపంచ యుద్ధం మతాల కారణంగా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మీకు షాకింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి నాటో లాంటి ముస్లిం గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత ముస్లిం దేశాలన్నీ ఒకటైపోతాయి. అప్పుడు ఒక్క ముస్లిం దేశం పైన దాడి జరిగినా మిగతా ముస్లిం దేశాలన్నీ వచ్చి, అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, టర్కీ ఇవన్నీ కలిసి వచ్చి దాడి చేస్తాయి. అంటే రేపు మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ కాపాడడానికి 10-20 దేశాలు ఒక్కసారిగా మనపై వస్తాయి. మరి వీళ్ళలాగా హిందువుల గ్రూప్ క్రియేట్ చేయడానికి బయట ఒక్క హిందూ దేశమైనా మిగిలిందా? అసలు బయట హిందూ దేశమే లేనప్పుడు మన దేశం సెక్యులర్ దేశంగా ఎందుకుంది? విచిత్రమైన విషయం ఏంటంటే ఏ దేశంలో అయితే ముస్లిమ్స్ మెజారిటీ ఎక్కువగా ఉంటుందో ఆ దేశాన్ని ప్యూర్ ఇస్లామిక్ దేశంగా ప్రకటిస్తారు. వాళ్ళు సెక్యులరిజంకి వాల్యూవే ఇయ్యరు. వేరే మతాన్ని తమ దేశంలోకి రానివ్వరు. అండ్ వేరే మతాల వాళ్ళు తమ దేశంలోకి వచ్చినా వాళ్ళకు పర్మనెంట్ సిటిజన్షిప్ ఇవ్వరు. కానీ మన భారత హిందూ మెజారిటీ దేశం అయినప్పటికీ మనం సెక్యులరిజం, వెస్టర్న్ దేశాల్లో కూడా సెక్యులరిజంని యాక్సెప్ట్ చేశాయి అండ్ ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాయి. 2016 రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో దాదాపు 2 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉంటున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళ సంఖ్య 10 కోట్ల వరకు చేరి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే ఏదో రోజు ఈ బంగ్లాదేశ్ వాళ్ళే ఇండియాను తగలబెడతారు. మీరు గమనించండి. మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నార్త్లో అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మొత్తంలో అండ్ ఢిల్లీ, నోదియా అనే ప్రాంతాల్లో లక్షల మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్లో ఉన్నారు. మోదీ ప్రభుత్వం వీళ్ళను పట్టుకొని బంగ్లాదేశ్కి తిరిగి తరమకుండా ఏం చేస్తుంది? మనం ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నాం? మన దేశం కూడా ఈ బంగ్లాదేశ్ లాగా తగలబడేందుకు మనం వెయిట్ చేస్తున్నామా? బంగ్లాదేశ్లో 2 ఫేమస్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఒకటి పోతన్ ఆల్, 2 డైలీ స్టార్. బంగ్లాదేశ్లో ఉన్న మీడియా షేక్ హసీనాకు అగెనిస్ట్గా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ని బాగా సపోర్ట్ చేసింది. షేక్ హసీనాను దేశం వదిలి పారిపోయేలా చేసింది. మరి ఆ పాపం ఊరికే పోతుందా? ఇప్పుడు ఆ యువ ఉగ్రవాదులు ఆ 2 మీడియా ఆఫీసుల మీద దాడి చేసి వాటిని తగలబెట్టారు. నేను వీళ్ళని ఉగ్రవాదులు అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఈ మీడియా ఆఫీసుల మీద ఎలా దాడి చేశారో తెలుసా? ఈ ఆఫీసుల యొక్క ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండింటిని ఓపెన్ కాకుండా ఈ బిల్డింగ్కి నింపు పెట్టారు. వందల సంఖ్యలో అందులో పనిచేసే యాంకర్లు, ఎడిటర్లు, ఇతర సిబ్బంది ట్రాప్ అయిపోయారు. వాళ్ళందరినీ వీళ్ళు తగలబెట్టి చంపేద్దాం అనుకున్నారు. చివరకు మిలిటరీ వాళ్ళు వచ్చి వీళ్ళని కాపాడారు. చూసారా? ఒక ఉగ్రవాది చనిపోయాడు అనే కోపంతో వీళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న సామాన్య ప్రజల్ని వందల సంఖ్యలో చంపుదామనుకున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళని ఉగ్రవాదులు అనకపోతే స్టూడెంట్స్ అంటారా? చాలా మంది అంటారు జెన్జీకి పవర్ ఇవ్వండి, వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చే పొటెన్షియల్ కలిగి ఉన్నారని. కానీ ఈ లఫ్ ఫుడ్ గాళ్ళకి గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, జియో పాలిటిక్స్ ఎలా వర్క్ అవుతాయి, దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలనే బేసిక్ విషయాలు కూడా తెలియవు. అలాంటి వీళ్ళు దేశాన్ని నడిపిస్తారా? నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఈ బంగ్లాదేశ్ ప్రొటెస్టులకు ఎవరికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండదు.
కేవలం మతం పేరుతో రచ్చగొట్టడం కారణంగా వీళ్ళు వైలెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ మతం తప్ప ఏది తెలియదు. ఉగ్రవాదులు కూడా సేమ్ ఇలానే ఉంటారు. వాళ్ళకు ఎదుటి వ్యక్తులు మంచోళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఏమీ తెలియదు. వీళ్ళు వాళ్ళ దేవుడి పేరు మీద బ్రెయిన్ వాష్ చేయబడి ఉంటారు. ఇతర మతస్థుల మీద దాడి చేసి చంపినా, ఆ ప్రాసెస్లో వీళ్ళు చనిపోయినా మేము స్వర్గానికి వెళ్తామని ఆశతో వీళ్ళు ఉగ్రవాదులుగా మారతారు. కేవలం వీళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం ఉగ్రవాదుల మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. అయితే ఈ దేశాన్ని ఎవరో బయట నుంచి వచ్చి తగలబెట్టట్లేదు. అక్కడి ముస్లిం రాడికల్ యువకులే దేశాన్ని తగలబెడుతున్నారు. షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు ఆమెకు అగెనిస్ట్ గా స్టూడెంట్స్ అంతా కలిసి ప్రొటెస్ట్ చేసినప్పుడు నిజంగా ఆ దేశంలో యువకులకు అన్యాయం జరిగింది కావచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు షేక్ హసీనా పవర్లో లేదు. ఇదిగో ఈ చేతగాని లఫ్డ్ గాడు ఉన్నాడు. వీడు అక్కడి యువతకు స్టూడెంట్స్కి ఫేవరెట్. వీడు గత దాదాపు 2 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో ఎప్పుడు లేని విధంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఫస్ట్ బంగ్లాదేశ్లో ఈ యువ ఉగ్రవాదులు ఇలా రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు, దేశంలో ఎందుకు విధ్వంసం క్రియేట్ చేస్తున్నారో షార్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు ఉస్మాన్ ఆది. వీడు ఒక పాపులర్ స్టూడెంట్ లీడర్. షేక్ హసీనాకు అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేసినప్పుడు వీడు కీ రోల్ ప్లే చేశాడు. అయితే వీడు ప్రతిసారి షేక్ హసీనాను క్రిటిసైజ్ చేస్తాడు. మన ఇండియాకు అగెనిస్ట్గా మాట్లాడతాడు. డిసెంబర్ 12వ తేదీన ఇదిగో ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇందులో ఈ లఫ్డ్ గాడు మన దేశాల్లోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని, ఈవెన్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలని బంగ్లాదేశ్లోని భాగాలుగా చూపించాడు. అండ్ మన జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని పాకిస్తాన్ భాగంగా చూపించాడు. ఇలాంటి చిల్లర పనులు చేసినప్పుడు శిక్షను అనుభవించాలి కదా. అందుకే ఎవరో 2 వ్యక్తులు వీడు ఒక రిక్షాలో పోతుంటే వీడి తల దగ్గర గన్ పెట్టి కాల్చారు. వీడు చచ్చాడు అనుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ దురదృష్టవశాత్తు వీడు బ్రతికిపోయాడు. కానీ తలకు బలంగా గాయం అవ్వడంతో వీడు కోమాకు వెళ్ళాడు. వీడిని కాపాడాలని ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం ట్రీట్మెంట్ కోసం సింగపూర్కి పంపించింది. కానీ వీడు సింగపూర్లో కొన్ని రోజులు ఉండి చివరకు చచ్చాడు. వీడు చచ్చాడని తెలిసిన వెంటనే వీడితో పాటు ఉన్న మిగతా స్టూడెంట్స్, లీడర్స్ అందరూ కలిసి ఇండియాని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇండియాకు అగెనిస్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వీళ్ళ అనుమానం ఏంటంటే ఉస్మాన్ ఆది ఇండియాకు అగెనిస్ట్గా పోస్ట్ పెట్టిన రోజే ఇతని పైన దాడి జరిగింది కాబట్టి ఇది చేసింది ఇండియాకు చెందిన ఏజెంట్లే అని వీళ్ళ అనుమానం. అలా ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్లో కరుడు కట్టిన ఉగ్రవాదుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లేపేస్తున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు భారత్ ఏజెంట్లే అని చాలా మంది నమ్ముతారు. అయితే అలాంటి ఏజెంట్లు బంగ్లాదేశ్లో కూడా యాక్టివ్ అయ్యారు. ఈ దాడి వెనుక ఇండియా ఉందనేది వీళ్ళ అనుమానం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఈ దాడి చేసింది బంగ్లాదేశ్కి చెందిన 2 యువకులు. వాళ్ళు ఈ ఉస్మాన్ ఆది పొలిటికల్ పార్టీకి అగెనిస్ట్గా పోటీ చేసేవాళ్ళు. వీడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని వాళ్ళు వీడిని టార్గెట్ చేసి దాడి చేసి లేపేశారు. ఈ విషయాన్ని ఢాకా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ దాడి చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ కూడా చేశారు. అయినా కూడా దేశంలోని ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన ఈ యువత ఇండియాను టార్గెట్ చేయడం ఆపలేదు. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, వీళ్ళ మెయిన్ ఎజెండా హిందువులు అండ్ ఇండియాని టార్గెట్ చేయడం. సింగపూర్లో ఉస్మాన్ ఆదిగాడు చనిపోయాడని తెలిసి వెంటనే వీరు తమ దేశంలోని రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో మొత్తం చూసాక ఈ బంగ్లాదేశ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆ దేశంలో ఉన్న లీడర్లకు ఎటువంటి వార్నింగ్ ఇస్తే బాగుంటుంది? ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు అంటే రేపటి యూత్ కూడా వీళ్ళలా తయారవ్వకముందే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.